ఒక అడవిలో నది ఒడ్డున ఉన్న మామిడి చెట్టుపై ఒక తెలివైన కోతి ఆనందంగా ఉండేది. రోజు తీయని మామిడి పళ్ళు తింటూ సంతోషంగా జీవించేది. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక ముసలి నదిలో నెమ్మదిగా ఈదుతూ వచ్చింది. పైకి చూసి మామిడి చెట్టుపై ఉన్న కోతిని చూసింది. కోతి ముసలికి మామిడి పండ్లు వేసింది. ముసలి చాలా ఆనందపడింది. అలా రోజు మాట్లాడుకుంటూ వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారు. ఇంటికి వెళ్ళిన ముసలికి దాని భార్య ఇలా చెప్పింది, ఆ కోతి గుండె నాకు కావాలి. ముసలి చాలా బాధపడింది. మరుసటి రోజు ముసలి కోతిని పిలిచింది. నా ఇంటికి రా, నా భార్య నిన్ను చూడాలని అంది. కోతి నమ్మి ముసలి వెన్ను పైన కూర్చుంది. నది మధ్యలో ముసలి ఆగి చెప్పింది, నా భార్య నీ గుండె కావాలనుంది. కోతి భయపడలేదు, శాంతిగా ఆలోచించింది. కోతి చిరునవ్వుతో చెప్పింది, అయ్యో నా గుండు చెట్టుపై మర్చిపోయాను, నన్ను తిరిగి అక్కడికి తీసుకెళ్ళు. ముసలి వెంటనే చెట్టు దగ్గరికి వచ్చింది. కోతి ఒక్కసారిగా దూకి చెట్టుపైకి ఎక్కేసింది. ఇప్పుడు అది సురక్షితం. కోతి చెప్పింది, లోకం మంచిది కాదు, స్నేహితులను మోసం చేయకూడదు. ముసలి సిగ్గుపడి వెళ్ళిపోయింది. పిల్లలు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, అపాయం వచ్చినప్పుడు తెలివిని ఉపయోగిస్తే ప్రాణాలు రక్షించుకోవచ్చు.